హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ రియాక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే అల్లు అర్జున్ గారి ఫోటో గీద్దాం. ఫ్రెండ్స్, ఇది అల్లు అర్జున్ గారి ఫోటో అనేది నేను వేరే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం బావుందనిపించింది. కొంచెం దీన్ని చూసేదానికి నచ్చిందని చెప్పి గీశాను నేనిది. ఫ్రెండ్స్, నాకు నచ్చిన ఫోటో నేను ప్రోక్రియేట్‌లోకి యాడ్ చేసుకొని లూమిస్ మెథడ్ అనేది యాడ్ చేసి దానికి ఇప్పుడు మీకు యెల్లో లైన్స్ కనబడుతున్నాయి కదా! అది లూమిస్ మెథడ్. అది నేను యాడ్ చేసి తర్వాత ఫోటోని నా గ్యాలరీలోకి సేవ్ చేసుకొని తర్వాత నేననేది మళ్ళీ ప్రోక్రియేట్‌లో వేరే దాంట్లో గీస్తున్నాననేది చూడొచ్చు. ఫస్ట్ నేనేమంటే ఒకటో లేయర్‌లో వచ్చామంటే బోర్డర్ గీసుకున్నాను. రెండో లేయర్‌లో వచ్చామంటే లూమిస్ మెథడ్ అప్లై చేశాను. మూడో లేయర్స్ ఏమంటే కలర్ అనేది వాడుతున్నాను. ఫ్రెండ్స్, అయితే కలర్ వాడేదొచ్చామంటే కింద లేయర్ ఇది. కింద లేయరు. ఇప్పుడు లూమిస్ మెథడ్ ఉంది గదా! ఇది పైనుండే లేయర్ అది. లూమిస్ మెథడ్ కింద బోర్డర్ ఉంది గదా! అది పైనుంచి రెండో లేయరు. ఇప్పుడు మనం కలర్ ఏసేదొచ్చామంటే పైనుంచి మూడో లేయర్ ఫ్రెండ్స్ ఇది. అంటే ఏంటి ఫ్రెండ్స్, ఈ మూడో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లూమిస్ మెథడ్ అనేది లేయర్ అనేది కింద ఉండిందంటే ఆ లూమిస్ మెథడ్ లేయర్ మనకనేది కనపడదు ఫ్రెండ్స్ అది మనకి. అందుకని కింద నుంచి చేసుకుంటూ రావాలి కాబట్టి నేననేది కలరింగ్ అనేది కింద దానికిచ్చాను. మీరు చూడొచ్చు ఎలా అయితే ఇచ్చానో. నేను దాంట్లో ఫ్రెండ్స్ అంతే కాకుండా ఈసారి ఎడిటింగ్ గూడా కొంచెం చేంజ్ జేశాను. ఎందుకంటే నేను కలర్ చూజ్ చేసుకునేటప్పుడు కొంచెం మీకు తెలియాలనే ఉద్దేశంతో అక్కడక్కడ నేనేంటంటే కొంచెం స్పీడ్ అనేది పెట్టలేదు. మిగిలిన దగ్గర స్పీడ్ పెట్టేశాను. ఇది నేను ఒక రోజులో గీశాను ఫ్రెండ్స్ నేనిది. మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను దానికి మనం ఇప్పుడు ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్ మనకక్కడ రిఫరెన్స్ ఇమేజ్. దాంట్లో మనకి బేసిక్ కలర్ అంటే నార్మల్‌గా మన సాచురేషన్ అనేది ఎక్కువవ్వకూడదు, తక్కువవ్వకూడదు ఫ్రెండ్స్. అది మనం వేరే కలర్ అనేది ఎక్కువేసినా లేదా తక్కువేసినా అది మనకు నీట్‌గా కనపడేటట్టుండాలి. అందుకని మా యొక్క రిఫరెన్స్ ఫోటోలో బేస్ కలర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్. మీరు చూడొచ్చు థర్డ్ లేయర్‌లో. ఈ పళ్ళు కూడా ఫ్రెండ్స్ ఇవి కూడా ఏంటంటే ప్యూర్ వైట్ తీసుకోకూడదు మనం. ప్యూర్ వైట్ తీసుకుంటే బాగోదు, రాదు. అందుకని కొంచెం కలర్ చేంజ్ అయినట్టు లైట్‌లో అంటే లైటింగ్ అనేది మరీ ఎక్కువ ఉండకుండా సాచురేషన్ అనేది చాలా తక్కువ ఉండాలి ఫ్రెండ్స్ అది. అప్పుడే మనకు ఆ కలర్ వస్తది. ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ ఇప్పుడు నేను వేరే లేయర్‌లో ఏంటంటే ఈ బుగ్గల కాడ, ఈట్లి కాడ కొంచెం కలర్ ఎక్కువ ఉంటది కదా ఫ్రెండ్స్ అది. అందుకని నేను అంటే ఆరెంజ్ దాంట్లో తీసుకున్నాను కలర్. అది మీరు చూడొచ్చు ఇందాక ఏది తీసుకున్నానో. చూడండి, ఇంకా కొంచెం స్పీడ్ అనిపిస్తే మీరు స్లో చేసుకోండి. లేదంటే ఇంకా స్లో అనిపిస్తే మీరు స్పీడ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానెల్‌లో ఆప్షన్ అనేది ఉంటది ఖచ్చితంగా. చూడండి ఫ్రెండ్స్, నేనేం చేస్తున్నానంటే దాని తర్వాత ఫ్రెండ్స్ ఏదంటే ఇప్పుడు మూడో లేయర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇది. దాని పై లేయర్‌లో నేనేం చేస్తున్నానంటే ఇవన్నీ కలర్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకది. ఇప్పుడు గీసే లేయర్ అనేది మనకెక్కడుందంటే మనం బేసిక్ కలర్ ఇచ్చేసిన లేయర్‌కి బార్డర్ ఇచ్చిన లేయర్‌కి ఈ రెండి మధ్యలోనే లేయర్స్ మనకు పడతాయి ఫ్రెండ్స్ మనకది. మీరు చూడొచ్చు ఫేస్‌కైతే ఎక్కడైతే ఏ కలర్ ఉందో అంటే సాచురేషన్ ఒక్కొక్క కలర్ సాచురేషన్ అనేది ఫేస్‌లో ఒక్కొక్క దగ్గర ఒకలా ఉంటది ఫ్రెండ్స్ అది. అవి మనం పర్ఫెక్ట్‌గా అయి మనం తెలుసుకొని గాని గీసినట్టయితే పిక్చర్ అనేది నీట్‌గా, క్వాలిటీగా చాలా అంటే చాలా బాగొస్తదది. అదే నే నే అది గూడా అదే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, మనం ఒక పిక్చర్ గీసేటప్పుడు దాన్ని బాగా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ అది. అంటే అబ్జర్వ్ అంటే ఏంటి ఫ్రెండ్స్ అంటే, అక్కడ ఏం కలర్స్ ఉన్నాయి? ఎలా గీస్తే వస్తది? ఏ బ్రష్‌లు వాడాలి? లేదా నీకిష్టమైన బ్రష్‌ల ద్వారా ఏమన్నా దాన్ని బయటకి తీసుకురాగలవా? లేదంటే ఎన్ని లేయర్స్ పడతాయి? అంటే ఏ లేయర్ తర్వాత ఏ లేయర్ గీయాలి? అనే కొన్ని ఆలోచనస్ అనేవి మనకొస్తాయి ఫ్రెండ్స్ అవి. అందువల్ల మనం ఏంటంటే ఫోటోని నీట్‌గా, క్లారిటీగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ ఫోటోని మనం. అంటే మొఖకవలు ఎటువైపు చూస్తున్నాడు, ఎటువై ఫేస్ ఎటువైపు తిరుగుంది, హెయిర్ ఎటువైపు వచ్చుంది. దాంతో పాటు ఏంటంటే లైటింగ్ అనేది ఎటువైపు నుంచి పడుతుంది, సాచురేషన్ అనేది ఎక్కడ ఎక్కువుంది, ఎక్కడ తక్కువుంది, దగ్గర దగ్గర ఎన్ని కలర్స్ వాడున్నారు. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, మనం గీసేటప్పుడు కొంచెం మనం ఇందాక ఆలోచించిన దాన్ని బట్టి కొంచెం ఫాస్ట్‌గా గీయగలం. లేదంటే ఒకేసారి ఆన్ చేసినట్టయితే మనం ఒకేసారి గీయడం స్టార్ట్ చేసినట్టయితే కొంచెం కొంచెం మనకేమవుతదంటే కొంచెం టైం తీసుకుంటది ఫ్రెండ్స్ అది మనకి. అందుకనేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఫోటో గీయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ అబ్జర్వేషన్ చేయాలి. దాని యొక్క ఫోటోని ఆహ్, చాలా నీట్‌గా, క్లుప్తంగా మనం దాన్ని నీట్‌గా మనం అర్థం చేసుకోగలగాలి ఫ్రెండ్స్ అది. అంతే ఇంకేముండదు. ఇదేంటంటే ఫ్రెండ్స్, ఈ క్లాత్ మీద మనం ఫేస్‌ని చూపించాలి ఫ్రెండ్స్. అంటే దగ్గర దగ్గర 3డీ ఫేస్ మనం 3డీ అనేది మనం చూపించగలగాలి. అది ఆ 3డీ అనేది ఎలా తీసుకురాగలం అంటే
సాచురేషన్ తగ్గడం వల్ల, పెంచడం వల్ల, లైటింగ్ తగ్గించడం వల్ల, పెంచడం వల్ల, ఒకే దాంట్లో వివిధ కలర్స్ అనేవి మనం యాడ్ చేయడం వల్ల, మనం ఆ ఫేస్ యొక్క ముఖ కవళికలనేది మనం నీట్‌గా, క్లారిటీగా తీసుకురావచ్చు మనం. మీరు చూడొచ్చు నేనొచ్చామంటే ఇందాక రఫ్ చేశాను. అక్కడొకటి, అక్కడ డ్రాప్ చేసుకొని. ఇప్పుడేంటంటే ఫ్రెండ్స్ నాకిప్పుడేం కావాలంటే, ఇప్పుడు మొత్తం పోర్ట్రెయిట్ అయిపోయింది ఫ్రెండ్స్ అది. పోర్ట్రెయిట్ అయిపోయింది. దాంతో పాటు ఏంటంటే, నాకు ఇంకా ఏంటంటే కొంచెం నాకేం తెలియాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ లైన్స్ ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఒక్కో దగ్గర డార్క్‌నెస్ ఉంటది కదా ఫ్రెండ్స్ అది. అది నాకు చాలినట్టు అనిపించింది. నేను అందుకేంటంటే ఇంకా ఎక్స్‌ట్రాగా యాడ్ చేస్తున్నాను ఇవి. ఇది చూడండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంకా క్లారిటీగా, ఇంకా క్లుప్తంగా మనకు కనబడుతది ఫ్రెండ్స్ అది మనకి ఫేస్ అనేది. మీరు చూడొచ్చు నేనైతే ఎలా అయితే చేస్తున్నానో ఇది. చూడండి. నేను ఇలా లైన్స్ గీసి దాని మీద ఏంటి రఫ్ చేస్తున్నాను. ఏంటంటే ఆ గతుకులు ఉండకూడదు. లైన్స్ అనేది క్లారిటీగా కనపడకూడదు ఫ్రెండ్స్ మనకది. ఏంటంటే అలా రఫ్ చేయడం వల్ల కొంచెం దానిలో ఆ కలర్‌లో కలిసిపోతాయి. ఏదో నీడ ప్రభావంతో కూడిందిలా ఉంటదది. చూడొచ్చు మీరు నేనైతే ఎలాగేసాననేది. ఇంకా ముక్కు కాడ వచ్చి కలర్ చాలలేదు నాకు. అందుకని ఆ కలర్ తీసుకున్నాను. మళ్ళీ రఫ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇదే విధంగా మనం 3డీని కూడా ఇదే విధంగా తీసుకురావచ్చు ఫ్రెండ్స్. అంటే ఒక పేపర్ పైన 3డీ ప్రింటౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ దానికి ఒక ముఖ కవళికలను నీట్‌గా, క్లారిటీగా కనపడాలి మనకి. దాన్ని తీసుకొచ్చేయచ్చు ఫ్రెండ్స్ అది. చూడండి. తర్వాత మనకి ఏదైనా కలర్ తక్కువైనా, లేదా కలర్ ఎక్కువైనా, లేదా కలర్ కావాలనుకున్నా, లేదా తగ్గించాలనుకున్నా నెక్స్ట్ లేయర్‌లో గాని మనం యాడ్ చేసుకొని కలర్ తగ్గించుకోవచ్చు. లేయర్స్ అనేవి చాలా బెనిఫిట్ ఫ్రెండ్స్ ఇవి. దాంతో పాటు చూడండి నేను కళ్ళవి గీసాను. ఇలా నేను మొత్తం దాన్నంటే రఫ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ లైట్ చుక్కలు పెట్టాను ఫ్రెండ్స్ ఇవి. ఈ కంట్లో గూడా 2 కలర్స్ పెట్టాను ఫ్రెండ్స్ ఇవి. ఇప్పుడు కాఫీ కలర్ ఉంటది కదా ఫ్రెండ్స్. అంటే మట్టి కలర్‌లో ఉంటది కదా! కింద చూడొచ్చు మీరు. అది అంటే కొంచెం సాచురేషన్ ఎక్కువున్నది పెట్టుకున్నానది. మళ్ళీ ప్యూర్ వైట్ తీసుకోకుండా కొంచెం వైట్ తక్కువనే తీసుకున్నాను. ఇక్కడ అందుకని 3 కలర్స్ కలిపాను. 3 కలర్ కలుపుదామని. ఇటు చూడు అలా గీసుకొని మళ్ళీ రఫ్ చేసుకున్నాను. చూడండి కొంచెం యాజ్ ఇట్ ఈజ్ కన్నులా ఉంటదది. హ్మ్. ఇంతే ఫ్రెండ్స్ చాలా బావుంటది. మీలో ఎవరికైనా ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే, లేదంటే ఎవరైనా నేర్చుకోవాలంటే వాళ్ళని కొంచెం ప్రోత్సహించండి. దాంతో పాటు నా ఛానల్ వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా గీయాలనుకుంటున్నాను. దానికి నాకు మీ యొక్క సపోర్ట్ అనేది నాకు కావాలి. మీరు చెప్పండి. కామెంట్‌లో మీరు చెప్పగలిగితే ఏదంటే వాయిస్ ఏమన్నా బాలేదా? లేపోతే అంటే నాయిస్ ఏమన్నా వస్తుందా? లేపోతే ఇంకా క్లారిటీగానే చెప్పాలా? లేదంటే పదాలేమన్నా దొర్లుతున్నాయా? చెప్పండి. నేను మీకేమన్నా తక్కువైతే కామెంట్‌లో చెప్పండి. నేను ఖచ్చితంగా మార్చుకోగలను. చూడండి ఫస్టు నాకు కొంచెం నేను కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ అది. అందుకని కొంచెం అక్కడక్కడ మాట తడబడ అయ్యుండొచ్చు. ముందు ఇంకా నేర్చుకుంటాను. ఇంకా నీట్‌గా ఇంకా చేస్తాను. ఫ్రెండ్స్ దాంతో పాటేంటంటే, మీకు నేనొకటి చెప్పడం మర్చిపోయాను. మనం ఏదన్నా కలర్ పిక్చర్ గీయాలనుకుంటే ఫ్రెండ్స్, మనకి కలర్ థియరీ అనేది కంపల్సరీగా తెలియాలి ఫ్రెండ్స్ మనకి. అంటే ఏంటంటే, ఒక పిక్చర్ మనం చూసి అలా గీసేయవచ్చు మనం దాన్ని. దాని బ్యాక్‌గ్రౌండ్‌గా లేదంటే దానికేమన్నా కొత్తగా మనం యాడ్ చేయాలన్నా, లేదంటే మన స్టైల్‌లో గీయాలన్నా, లేదా వేరే స్టైల్‌లో గీయాలన్నా, మనకనేది కలర్ థియరీ గాని నీట్‌గా, క్లారిటీగా గాని తెలిసుంటే మనం గీసే ఇమేజ్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తది ఫ్రెండ్స్ అది. అది మీరు క్రోమ్‌లో కొట్టినా దొరికిద్ది. లేదా చాట్‌జీపీటీని అడిగినా దొరికిద్ది. లేకపోతే యూట్యూబ్‌లో కూడా దొరుకుతాయి మనకవి. మీరు చూడండి కొంచెం మీరు నేర్చుకోవాలనుకుంటే కలర్ థియరీస్ అని. అంటే ఏంటంటే ఎక్కడ ఏ కలర్ వాడాలి అంటే 2 కలర్లు వాడేటప్పుడు ఎలా తీసుకోవాలి? 3 కలర్ వాడేటప్పుడు ఎలా తీసుకోవాలి? 4 కలర్స్ వాడేటప్పుడు ఎలా తీసుకోవాలి? ఏంటంటే కలర్ థియరీ ఫ్రెండ్స్ అది. అది గాని తెలిసినట్టయితే ఇంకా నీట్‌గా ఇంకా బాగా గీయొచ్చవి. ఒకసారి చూడండి. నేను గీయాలనుకున్న వాళ్ళకి కూడా సజెషన్ ఇస్తున్నాననేది. చూడండి ఫ్రెండ్స్. నాకిక్కడేంటంటే ఇటు సైడొచ్చామంటే హెయిర్‌కొచ్చామంటే కింద మనకు చూడొచ్చు అక్కడక్కడ ఎరుపుంది. అందుకని నేనేంటంటే ఆహ్, హెయిర్ బ్రష్‌తో ఏంటంటే నేనేం మొత్తం ఈ మొత్తం ఈ కలర్‌ని తీసుకొని బ్రష్ అనేది చేస్తున్నాను. కోడింగ్ చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్ తర్వాతేంటంటే నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను. తీసుకొని మళ్ళీ అదే బ్రష్‌తో నేను అలా చేస్తున్నాను. ఒరిజినల్ హెయిర్‌లా అవుతుందది. అయితే ఫ్రెండ్స్ ఇలా డ్రాప్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఫ్రెండ్స్ వేరే బ్రష్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనది. వేరే బ్రష్ తీసుకొని మళ్ళీ నీట్‌గా చేస్తానది. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ నాకు బుగ్గల కాడ కలర్ అనేది తక్కువైందనుకుంటున్నాను నేను. అందుకని కొంచెం ఎక్స్‌ట్రా కలర్ అనేది యాడ్ చేసుకున్నాను. అది వేరే లేయర్ ఫ్రెండ్స్ ఇది. ఇందాక మనం ఇచ్చాం గదా! ఆ లేయర్ కాకుండా వేరే లేయరు. నేను హెయిర్‌కి సంబంధించింది మొత్తం ఒకటే లేయర్ వాడతాను నేను. దాంట్లో వచ్చి దీన్ని గీసాను నేను. గడ్డం గూడా దాంట్లోదేను.
ఇందులో గీస్తున్నాను. మళ్ళీ అంటే ఇప్పుడేంటంటే ఫ్రెండ్స్ ఇందాక గీసిందొచ్చామంటే బ్రష్ చిన్నది చేశాను. ఇప్పుడు కొంచెం గీసింది కొంచెం పెద్ద బ్రష్. దీనివల్ల ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా క్లారిటీ కనబడతది. 2, 3 కోటింగ్‌లు పడినప్పుడు. చూడండి మీరే బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ వైట్ వైట్ కనబడుతుంది ఫ్రెండ్స్. అది కూడా నీట్‌గా చేస్తాను అది గూడా. అలా కనపడడం వల్ల పిక్చర్ కూడా బాగోదు. చూడండి యాజ్ ఇట్ ఈజ్ ఎంటికల్లా ఉంటాయి. దాంతో పాటు ఏంటంటే నీట్‌గా, పర్ఫెక్ట్‌గా మనం గీసుకురాగలగాలి. ఫ్రెండ్స్ ఇదేమన్నా నేను వచ్చిందనుకుంటున్నాను. మీరే చెప్పండి కామెంట్‌లో 'అల్లు అర్జున్' గారి ఫేస్ వచ్చిందా రాలేదని. హ్మ్. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వచ్చానంటే నెక్స్ట్ లేయర్ తీసుకున్నాను దాని పైన లేయరు. తీసుకొని ఏంటంటే ఇక్కడ ఇయి ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గీసేది, గీసిన నిదానం గీసినవి. ఈ లెఫ్ట్, రైట్ 2 గీసిన తర్వాత నేనిది ఇంకేం చేస్తానంటే ఫ్రెండ్స్ దాంతో పాటు మనం ఏం నేర్చుకోవాలంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోటో మనం అబ్జర్వ్ చేసాం గదా! ఇటు సైడ్ వచ్చామంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఫోటో యొక్క రైట్ సైడ్ వచ్చామంటే చిన్న డార్క్‌నెస్ అనేది ఉంది. మనం అది గూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చామంటే అక్కడక్కడ వైట్ ఉన్నాయి ఫ్రెండ్స్. అది గూడా యాడ్ చేసుకొని మరి అది మనకి క్లారిటీ కనబడుతున్నాయి ఫ్రెండ్స్ ఇవి. అలా మన క్లారిటీ కనపడకూడదు. అందుకని తర్వాత ఏంటంటే మళ్ళీ నేను రఫ్ చేస్తాను. ఇప్పుడేంటంటే ఇప్పుడు చెవు గదుంది ఫ్రెండ్స్ ఇది. చెవొచ్చి ఇందాక కలర్స్‌ని డ్రాప్ చేసేసాను. ఇప్పుడేం చేస్తానంటే మనం ఈ యొక్క డ్రాప్ చేసిన కలర్స్ నుంచే మనం ఇక్కడ మనం రిఫరెన్స్ ఫోటో ఉన్న చెవుని మనం ఇక్కడ తీసుకురాగలగాలి. ఏదైనా కలర్ తక్కువైతే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు. యాడ్ చేసుకొని రఫ్ చేయడమే ఫ్రెండ్స్ ఇవి. ఇలా చూడండి నేను ఎలా అయితే చేస్తానో ఎలా వస్తదది. నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తది. చూడండి మనం ఇంకా ఏంటంటే ఒక్కో దగ్గర మనకి చీకటి కనపడాలనుకున్నప్పుడు, లేదా నీడలు కనపడాలనుకున్నప్పుడు ఫ్రెండ్స్ మనం నీడను గాన స్పష్టంగా చూపించినట్టయితే దగ్గర దగ్గర పిక్చర్ అనేది వచ్చేస్తది ఫ్రెండ్స్ అది. నీడను ఒకటి, లైటింగ్ ఒకటి, సాచురేషన్‌లో ఎక్కడ ఏ కలర్ తీసుకోవాలనేది చూపించినట్టు చూడండి ఫ్రెండ్స్. ఇందాకంటే కూడా ఇప్పుడు ఇంకా క్లారిటీగా వచ్చింది. చూడండి ఇలాగే తీసుకొచ్చేయచ్చు మొత్తం అది. అయితే ఫ్రెండ్స్ ఏమంటే లిప్స్ అనేది కొంచెం నేను కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి సైడ్ నుంచి వచ్చేటప్పుడు సాచురేషన్ అనేది ఎక్కువ అవుతది ఫ్రెండ్స్ అది. మీడియంకొచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం తగ్గిపోద్ది. మళ్ళీ దాంతో పాటు ఏంటంటే బయటున్న లైట్ అనేది మన ఫేస్ మీద పడడం వల్ల ఫేస్ మీద పడటంతో పాటు ఈ పెదాల మీద కూడా పడతాయి కదా ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే లైటింగ్ అనేది తక్కువవుతదక్కడ. లైటింగ్ ఎక్కువవుతది. సాచురేషన్ అనేది తక్కువవుతది ఫ్రెండ్స్ అది. అది మనం నీట్‌గా అబ్జర్వ్ చేయాలది. చూడండి మళ్ళీ కలర్ అనేది డ్రాప్ చేశాను. దాంతో పాటు ఏంటంటే నేననేది రఫ్ చేయడం స్టార్ట్ చేశాను. మనం టీత్‌కి, లిప్స్‌కి ఎప్పుడు కూడా తేడా అనేది చూపించాలి ఫ్రెండ్స్ అంటే. తేడా అంటే ఏంటంటే అది ఎక్కడ కట్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది క్లారిటీగా మనం చూపించగలగాలి. చూడండి నేను అదే రఫ్ చేయడం స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ మీసాలున్నాయి గదా! అయి కొంచెం గ్యాప్ అనేది ఎక్కువ అనిపించింది నాకు. నేను అందుకని బ్రష్ తీసుకొని మళ్ళీ నేను స్టార్ట్ చేశాను నేనది. కొంచెం దగ్గరకి గీద్దామని. మరి గ్యాప్ ఎక్కువైపోయిందది. చూడండి. మీసాలు ఫ్రెండ్స్ ఎప్పుడూ పెదల మీదకే రావాలి ఫ్రెండ్స్ ఇవి. అలా పెదల మీదకొచ్చినటివి మనం రఫ్ చేసేయకూడదు ఎప్పుడు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అలా పెదల మీదకొచ్చి అలా తీసుకొని ఇలా వదిలేయాలి. అప్పుడు ఇంకా బాగుంటది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేనొచ్చి వేరే బ్రష్ తీసుకున్నాను. ఇందాక ఈ ఈ కలర్‌ది ఏంటంటే ఫ్రెండ్స్ కొంచెం ఇంకా కలర్ అనేది యాడ్ చేయాలనిపించింది నాకు. దానివల్ల నేనేంటంటే వేరే బ్రష్ తీసుకొని మళ్ళీ కలర్ ఎయడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఏంటంటే నేను బ్లాక్ కలర్ తీసుకొని మళ్ళీ యాడ్ చేశాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇంకా నీట్‌గా పర్ఫెక్ట్ తెలుస్తది. చూడండి మీరు నేనైతే ఎలా చేశానని. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు రిఫరెన్స్ ఫోటోని బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్రెండ్స్ అటు సైడ్ వచ్చి కొంచెం సాచురేషన్ అనేది ఎక్కువుంది. మళ్ళీ నేను ఇక్కడ వేరే లేయర్ అనేది యాడ్ చేశాను అది. యాడ్ చేసి మళ్ళీ లైట్‌గా రఫ్ చేశాను. అలాంటివి. మళ్ళీ మనం తీసుకున్న పళ్ళు కూడా ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం లైట్‌గా ఆరెంజ్ రంగు సాచురేషన్ అనేది తక్కువుంది. కొంచెం లైటింగ్ కూడా మీడియంగా ఉంది. మళ్ళీ ఎందుకులే అని చెప్పి మళ్ళీ కలర్ తీసుకొని మళ్ళీ యాడ్ చేశానది. ఇలా చేశాను ఫ్రెండ్స్ నేనది. ఇదే చూడండి దగ్గర దగ్గర అల్లు అర్జున్ గారు వచ్చేసారు మనకి. ఇప్పుడేంటంటే ఫ్రెండ్స్ నేను గోల్డ్ చైన్ గీయాలనుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్ గోల్డ్ చైన్ గీసే ముందు మనం ఏంటంటే ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గీసే కలరు అదనేది నేను ముందు క్లారిటీగా నిండుగా గీయేసుకున్నాను. ఎందుకంటే అది మనకి నీడలా కనబడుతది ఫ్రెండ్స్ అది. తర్వాత నేనేంటంటే ఫ్రెండ్స్ బ్రష్ అనేది చేంజ్ చేశాను నేను. చేంజ్ చేసి ఇప్పుడు మీరు పైన చూడొచ్చు. ఇక్కడ చిన్న డాట్ ఉంది కదా పైన. ఆ కలర్ చూడొచ్చు. నేను ఆరెంజ్ కలర్ అనేది లైట్‌గా దాంతో ఏంటంటే ఆ బ్రష్‌తో ఏంటంటే చిన్న చిన్న గీతలు గీసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నార్మల్‌గా గీసేస్తున్నాను. అక్కడ ఉన్నట్టే గీయాలని లేదని. గీసుకొని వెళ్ళిపోతున్నాను. తర్వాత నెక్స్ట్ లేయర్‌లో వచ్చి కొంచెం కలర్ ఏం చేశానంటే సాచురేషన్ అనేది తగ్గించాను ఫ్రెండ్స్ నేనది. దాంతో పాటు ఏంటంటే లైటింగ్ కూడా పెంచాననేది. ఆ కలర్ తీసుకొని మళ్ళీ నేను చేయడం స్టార్ట్ చేశాను.
తర్వాత మెడలో మెడలో దేవుడి బిల్ల గూడా అదే విధంగా చేశాను నేను. చూడొచ్చు ఎంత కొంచెం దూరం నుంచి చూసిన తర్వాత నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తదిది. ఇంకా నీట్‌గా గీయొచ్చు ఫ్రెండ్స్ అది. చూడండి. ఫ్రెండ్స్ ఈ బ్రష్ కాకుండా వేరే బ్రష్ తీసుకుంటే ఇంకా నీట్‌గా గీయొచ్చు. కానీ ఏంటంటే ఇది కూడా బానే ఉంటదనే ఉద్దేశంతో గీసాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఫ్రెండ్స్. షర్ట్ మనం ఎలా చూపించాలంటే ఫ్రెండ్స్ మీరొకటి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడున్న షర్ట్ అనేది వైట్ కలరు. ఒక నార్మల్‌గా వైట్‌కి, బ్లూకి దగ్గరలో మిక్స్ అయి ఉందది. అయితే ఫ్రెండ్స్ మనం బ్లాక్ లైన్‌లు కొట్టడం వల్ల ఏంటంటే షర్ట్ అనేది పాడైపోద్ది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఏం చేయాలంటే ఫస్టు మనం బోర్డర్ గీసుకున్న బోర్డర్ ఆన్ చేసుకొని తర్వాతేంటంటే ఆ యొక్క నీడలుంటాయి కదా ఫ్రెండ్స్ ఇవి. ఆ నీడలనేది మనం స్పష్టంగా ఆడ గీయగలగాలి. అంటే నీడల్లో ఏ కలర్ అయితే మిక్స్ అయ్యి ఉన్నాయో, ఆ కలర్ మనం గీసేసి మనం రఫ్ చేయాలి. ఆ రఫ్ చేయడం వల్ల ఏంటంటే, ఆ యొక్క నీడలు స్పష్టంగా కనపడతాయి. ఇలా కనపడిన తర్వాత ఫ్రెండ్స్ ఇంకా కొంచెం కలర్ తక్కువ ఉన్నా లేదా ఎక్కువ ఉన్నా యాడ్ చేసుకొని, తక్కువ ఉంటే యాడ్ చేసుకొని, ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించుకొని, తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు షర్టు డిజైన్ అనేది మనం గీయాలి ఫ్రెండ్స్ అది. అంటే షర్టు ఎక్కడ ఎండ్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్ నేను ఎలా గీసానో. ఇప్పుడు కొంచెం నేను కలర్ చేంజ్ చేసి షర్ట్ అనేది ఎక్కడ ఎలా ఎళ్తుందనేది గీసి దాన్నంటే రఫ్ చేస్తా నేను. దానివల్ల ఏంటంటే కొంచెం ఇక్కడనేది ఫ్రెండ్స్ ఇక్కడనేది మనం ఎప్పుడు నలుపు గీతలనేది వాడకూడదు మనం. ఎందుకంటే కొంచెం అది వైట్‌గుంది కాబట్టి షర్ట్ అది కొంచెం లైట్‌గా. అందుకని నేననేది ఇలా ఈ మెథడ్ అనేది యూజ్ చేశాననేది. చూడండి కొంచెం మొత్తం అయిపోయిన తర్వాత చూడండి ఇంకా నీట్‌గా పర్ఫెక్ట్‌గా కనబడతదది. దగ్గర దగ్గర షర్ట్ యాజ్ టీజ్ వచ్చినట్ల. అంటే ఆ ముడతలు కూడా అంతే విధంగా కనబడతాయి. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే లాస్ట్ మనం వచ్చేసాం మొత్తం అయిపోయింది మనకి 'అల్లు అర్జున్' గారిని మనం గీసాము. నేనైతే బాగొచ్చిందనుకుంటున్నాను. ఎవరైనా రాలేదంటే హ్మ్. సారీ దానికి. నేనింకా నేర్చుకుంటాను. ఇంకా బాగా గీస్తాను, గీయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలి. చూడండి ఫ్రెండ్స్ అయితే ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇది. ఇదంటే హైలైట్ ఫ్రెండ్స్ ఇది. ఇది ఇవ్వకపోతే ఏంటంటే ఖచ్చితంగా మనకేదో తక్కువైనట్టు ఉంటది. చూడండి నేను అక్కడ వైట్ అనేది లైట్‌గా అక్కడ డ్రాప్ చేసుకొని, తర్వాత ఏంటంటే దాన్ని రఫ్ చేసుకుంటూ ఎళ్ళిపోతాను నేను. మనకి ఎంత సైజ్ కావాలి, లేదంటే లైటింగ్ అనేది ఎంత కావాలి, అలా చేసుకుంటూ ఎళ్ళిపోతాను. మొత్తం చేసిన తర్వాత సేవ్ చేస్తాను ఫ్రెండ్స్ నేనది. ఇక్కడ గడ్డం కూడా కనబడుతుంది కదా ఫ్రెండ్స్ అది. అక్కడ హెయిరు దాంట్లో వైట్ కొంచెం అది కూడా తగ్గిస్తాను తర్వాత. దాంతో పాటు నేనేంటంటే కలర్ అనేది మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఫేస్ 3డీ ప్రింట్ అనేది మన దగ్గర వచ్చేసింది. దాంతో పాటు ఏంటంటే మనకు కొంచెం వేరే కలర్ అనేది యాడ్ చేసుకున్నాను. అంటే కొంచెం కలర్ ఎక్కువ కనబడుతుందని అక్కడ. లైట్ పింకు సాచురేషన్ అనేది చాలా తక్కువుంది దానికి. లైటింగ్ అనేది కూడా చాలా తక్కువుంది. యాడ్ చేసుకొని చేశాను. మీరు చూడొచ్చు ఇక్కడ నాకు ఎన్ని లేయర్స్ పడ్డాయో. ఇప్పుడు నేను గీసిందొచ్చి లైట్ పింక్‌ది గీసిందొచ్చిందంటే అది 15 లేయర్ ఫ్రెండ్స్ అది మనకి. మీరు చూడండి ఇక్కడ. ఇంతే ఫ్రెండ్స్. ఒక్కో లేయర్ గీసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఈజీగా పర్ఫెక్ట్‌గా వస్తది. ఇలా గీయటం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఏదైనా మిక్స్ చేసేటప్పుడు కలర్‌గా కనబడదు. థాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ చూసినందుకు. అల్లు అర్జున్ గారు వచ్చేసారు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్ నేమ్ గుర్తుంది కదా! అనిల్ రియాక్ట్స్. థాంక్ యూ ఫర్ ఆల్.